సహోదరి సహోదరులు వినండి. అన్నీ పోగొట్టుకున్న వ్యక్తివైతే, అట్టడుగు స్థాయిలో ఉన్నదానివైతే, ప్రభువును నువ్వు ఆధారం చేసుకుని ప్రభువు పాదాలు పట్టుకున్నట్లయితే ఆ ప్రభువే ఏం చేస్తాడు? నువ్వు ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే అత్యధికమైన స్థానానికి తీసుకెళ్తాడు. సహోదరులు వింటున్నారా? మీ బంధువుల్లో మిమ్మల్ని పోల్చుకుంటే అట్టడుగు స్థాయిలో ఉన్నారా ఆర్థికంగా? వాళ్ళందరికీ సొంత ఇల్లు ఉన్నాయండి, మాకే సొంత ఇల్లు లేదండి. మా ఇంట్లో మా తోబుట్టులు అందరికీ సొంత ఇల్లు ఉన్నాయండి, సొంత పొలాలు ఉన్నాయండి. నా పరిస్థితి బాగాలేదండి, బాగా అందరికంటే మంది లీస్ట్ అండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే నా ప్రభు లీస్ట్నే ఎన్నుకుంటాడు. ఆ విషయం మీకు తెలుసా? ఎవరిని ఎన్నుకుంటాడు? ధనవంతులను సిగ్గుపరచుటకు దేవుడు పేదవాడిని ఏర్పరచుకుంటాడు. బలవంతులను సిగ్గుపరచుటకు దేవుడు ఏం చేస్తాడు? బలహీనులను ఏర్పరచుకుంటాడు. ఈరోజు మనలో ఎవరైనా నేను ధనహీనుణ్ణి, బలహీనుణ్ణి, దరిద్రుణ్ణి అని నువ్వు అంటున్నట్లయితే నీకు శుభవార్త, నీలాంటి వాళ్ళే కావాలి నా ప్రభు అయిన యేసుక్రీస్తుకి. ఆ మాటకు వస్తే మీకు జ్ఞాపకం ఉందా? ఒక తండ్రికట 3 కొడుకులట. ఆ 3 కొడుకుల్లో 2 కొడుకులకి పిల్లలు పుట్టారట. వాళ్ళు ఫలించారు. వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా, హ్యాపీగా పిల్లల్ని కన్నారు, హ్యాపీగా ఉన్నారు. కానీ ఆ 3 కొడుకుల్లో ఒక కొడుకుకేమో పిల్లలు లేరు. ఆ కుటుంబం మోడుబారిపోయిన కుటుంబం. ఎప్పుడు అతన్ని చూసినా, అతని భార్యను చూసినా ఉసూరుమంటూ కూర్చునేవాళ్ళు. వయసు పెరిగిపోతుంది కానీ పిల్లలు పుట్టలేదు. ఇప్పుడు దేవుడట తనకంటూ ఒక జనాంగము ఉండాలి, తనకంటూ ఒక రాజ్యము ఉండాలి అని చెప్పి ఒక వ్యక్తిని ఏర్పరచుకోవాలనుకున్నప్పుడు ఈ 3 కొడుకులు ఎవరిని ఏర్పరచుకోవాలో చెప్పండి? పిల్ల జల్లా కలిగిన, ఫలించిన, ఫలభరితమైనటువంటి కొడుకులిద్దరిలో ఒకరిని ఏర్పరచుకోవాలి. కానీ దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో తెలుసా? ఆ 3 కొడుకుల్లో బహుగా ఫలించిన 2 కాదండి, అసలు ఫలమే లేకుండా మోడు బారిపోయిన అబ్రహామునే దేవుడు ఏర్పరచుకున్నాడు. అబ్రహాముకు పిల్లలు లేరు. దేవుడేమో తనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి, తనకంటూ ఒక జనాంగం ఉండాలి, తనకంటూ ఒక రాజ్యం ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నప్పుడు పిల్లలు కలిగినటువంటి కుటుంబాన్ని కదా ఏర్పరచుకోవాల్సింది. ఏర్పరచుకోవాలా? మరి పిల్లలు లేనటువంటి గొడ్రాలు అనబడుతున్న ఇల్లాలు ఏ ఇంట్లో ఉందో ఆ ఇల్లాల్ని ఏర్పరచుకున్నాడు. పిల్లలు లేక ఉసూరుమంటూ నిరాశతో ఉన్న ఆ భర్తనే ఏర్పరచుకున్నాడు. ఏమర్థమవుతుంది మీకు? నా ప్రభు కళ్ళు ఎప్పుడూ కూడా అధికుల మీద కాదు, దీనస్థితిలో ఉన్న వారి మీదే ఆయన కళ్ళు ఎప్పుడు ఉంటాయి. ఈ విషయాన్ని మర్చిపోకండి. దయచేసి సంఘమా అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది శరీర సంబంధమైన స్వస్థతలు మనిషికి అందించడానికి కాదు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ప్రధాన కారణం ఏమిటంటే నశించిపోతున్న పాపిష్టి మనిషిని రక్షించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసు అనే పేరుకు అర్థం ఏమిటి? రక్షకుడు. ఆయన రక్షకుడు కనుక, రక్షించడానికి వచ్చాడు కనుక యేసు అనే పేరు పెట్టాలి అని చెప్పడం జరిగింది. ప్రజలకు ఏం కావాలి? శరీర సంబంధమైన స్వస్థత కావాలి. యేసు ఈ లోకానికి వచ్చిన కారణం ఏమిటి? శరీర సంబంధమైన స్వస్థతలు ఇవ్వడానికి కాదు. శరీరము మట్టిలోంచి వచ్చింది, మట్టిలోకి వెళ్ళిపోద్ది. పుట్టుకతో నీ యొక్క జీవిత ప్రయాణం స్టార్ట్ అయ్యింది, గిట్టుకతో ముగిసిపోతుంది. ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మ మాత్రం మరణించదు, ఆత్మ నిత్యము ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు వచ్చింది ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయి శరీరాన్ని బాగు చేయడానికి కాదు, నిత్యము ఉండేటటువంటి ఆత్మ నరకానికి వెళ్లకుండా పరలోకానికి తీసుకుని వెళ్ళడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రజలు దేనికోసం యేసే దగ్గరకు వచ్చారయ్యా అంటే శరీర సంబంధమైన ఆశీర్వాదాల కోసం వచ్చారు. కల్వరి టెంపుల్ సంగమా, విశ్వాస సమాజమా, ఈరోజు నీకు నాకు కావాల్సింది శరీర సంబంధమైన ఆశీర్వాదం కంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అత్యవసరము. ఆత్మ ఫలము ఫలించే జీవితము అత్యవసరము. ఏమిటి ఆత్మ ఫలము? ప్రేమ. ఈరోజు మనిషికి కావాల్సింది ఏమిటి? ప్రేమ. మనిషికి కావాల్సింది ఏమిటి? సంతోషం. మనిషికి కావాల్సింది ఏమిటి? సమాధానం.
మనిషికి కావాల్సింది ఏమిటి? దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికత్వం, ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్. ఇవి మనిషికి కావాలి. ఆ మనిషికి కావలసిన అతి విలువైనటువంటి వీటిని పక్కన పెట్టేసి, ప్రేమను పనంగా పెట్టి, సంతోషాన్ని పనంగా పెట్టి, సమాధానాన్ని పక్కన పెట్టేసి, మంచితనాన్ని పక్కన పెట్టేసి, విశ్వాసాన్ని పక్కన పెట్టేసి, దయాగుణాన్ని పక్కన పెట్టేసి, సెల్ఫ్ కంట్రోల్ పక్కన పెట్టేసి, డబ్బు 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 అని గబ్బు పనులు చేస్తే వాడికి ఏమొస్తాయి? జబ్బులు వస్తాయి. అశాంతి, అసమాధానం, అసూయ, అసంతృప్తి, అవినీతి, అక్రమం, అధర్మం, అన్యాయం అంటుకుంటుంది. ఈరోజు అనేక మంది జీవితాలు అదే చూస్తున్నాం. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నువ్వు దేన్ని కోరుకోవాలంటే, ప్రభువా నేను నీలాగా జీవించే జీవితం నాకు దయచేయ, నీలాగా ప్రేమించగలిగిన జీవితం నాకు దయచేయి, నీలా క్షమించగలిగిన జీవితం నాకు దయచేయి, నువ్వు అనుగ్రహించగలిగిన ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికత్వము, దీనత్వము, తగ్గింపు తత్వము నాకు దయచేయి ప్రభువా. అది నువ్వు కోరుకోవాల్సింది. నా నీతిని, నా రాజ్యాన్ని మీరు మొదట వెతకండి. మీకు ఏం కావాలో అవన్నీ మీకు కూడా పడి వస్తాయి. ఎలా వస్తాయట? మీకు కూడా పడి వస్తాయి. మీరు నన్ను వెతకండి, ముందు నా బిడ్డలుగా జీవించండి, నా వలే జీవించే ప్రయత్నం చేయండి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఇది అసలైన అద్భుతం. యేసు వలే జీవించటం, యేసు గుణ లక్షణాలు కనపరచటం అసలు సిసలైనటువంటి ఆత్మీయ అద్భుతం. రండి, రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నాతో మాట్లాడావు నాయన. నా జీవితంలో అసలు సిసలైన అద్భుతం నిన్ను తెలుసుకోవడం, నిన్ను కలుసుకోవడం, నిన్ను రక్షకునిగా అంగీకరించటమే మహా అద్భుతం నాయన. పాపిష్టివాడినైనా నేను ప్రపంచాన్నే సృష్టించిన నిన్ను కలుసుకోవడం ఏమిటయ్యా? మహా అద్భుతం. పాపిష్టివాడినైనా నేను నిత్యము నీతో జీవించే మహాభాగ్యము పొందుకోవడమే మహా అద్భుతం నాయన. ఈ అద్భుతాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా. మా కుటుంబంలో ఎవరైతే రక్షింపబడలేదో యేసయ్యా, ఆ వ్యక్తిని రక్షించు నాయన. నీ ఆత్మను మాకిచ్చావు కాబట్టి మాలో ప్రేమ కనిపించాలి. మాలో నటన కనిపించడానికి వీలేదయ్యా, వేషధారణ కనిపించడానికి వీలేదయ్యా, లోక వ్యామోహం కనిపించడానికి వీలేదయ్యా. నాయనా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీ శక్తితో, నీ సన్నిధితో మా జీవితాలను నింపు నాయనా. యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ అద్భుతమైన క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అంతేకాకుండా ఒక చక్కని కామెంట్ కూడా పెట్టండి. సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి విలువైన సందేశాన్ని షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ రేపు ఒక క్లుప్త మార్నింగ్ డివోషన్తో ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.